Okay, So hi guys, welcome back to our channel. My name is Bash and this is the Versatile Visions. ఈరోజు టాపిక్ వచ్చేసి మైనస్ బ్యాంక్ అకౌంట్ గురించి అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే టాపిక్ లోకి వస్తే నీ ఏజ్ 15 to 18 మధ్యలో ఉండి నువ్వు ఒక స్టూడెంట్ అయి ఉంటే నువ్వు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ ఒప్పించిన తర్వాత బ్యాంక్ వెళ్తే వాళ్ళు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని చెప్తారు, అక్కడ మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ బ్యాంక్స్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే యూపీఐ యాక్సెస్ ఉంటుంది, ఆన్లైన్ బ్యాంకింగ్, మెయిన్ గా వచ్చేసి ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్ ఈ బ్యాంక్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే నా వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. తమ బ్యాంక్స్ చెప్తానన్నాను కదా, దానిలో ఫస్ట్ వచ్చేసి ఎస్బీఐ. ఈ ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి యూపీఐ అవైలబుల్ గా ఉంటుంది. అలాగే డెబిట్ కార్డ్ ఆర్ ఏటీఎం కార్డ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీని పేరు వచ్చేసి పెహలే ఉదన్ పెహలే కదం అని దీనికి పేర్లు అయితే పెట్టారనమాట. ఇది బెస్ట్ ఫర్ సేఫ్టీ అండ్ లాంగ్ టర్మ్ యూస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఇది పేరు వచ్చేసి కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ అనమాట. దీనిలో కూడా యూపీఐ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డెబిట్ కార్డ్, దీనిలో అయితే ఏటీఎం కార్డ్ కాదు, ఈ డెబిట్ కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది చూసుకుంటే మోడర్న్ గా ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చిల్లు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటే దీని పేరు వచ్చేసి యంగ్స్టర్స్ అకౌంట్ అనమాట. ఇది కూడా యూపీఐ అవైలబుల్, అలాగే ఏటీఎం కార్డ్ అయితే ఇస్తారు, బెస్ట్ ఆప్షన్. అలాగే కోటక్ మహేంద్ర ఈ బ్యాంక్ వచ్చేసి యూపీఐ అవైలబుల్, లాంగ్ టర్మ్ యూస్, బెస్ట్ సేఫ్టీ యాప్, అలాగే స్టూడెంట్స్ యూస్ఫుల్ యాప్, బెస్ట్ ఫర్ టీనేజర్స్. నేనైతే ఇదే చెప్తాను, బెస్ట్ ఫర్ టీనేజర్స్. ఆన్లైన్ పేమెంట్స్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే వీటిలో కొన్ని లిమిట్స్ అయితే ఇస్తారనమాట. మీరు డేకి ఇంతే విత్డ్రా చేయాలి, ఇంకెక్కువ విత్డ్రా చేయకూడదు అని చెప్పి సమ్ లిమిట్స్ అయితే పెడతారు. నా పర్సనల్ సజెషన్ వచ్చేసి కోటక్ మహేంద్ర బ్యాంక్, కోటక్ మహేంద్ర జూనియర్స్ అకౌంట్. మీరు ఒకవేళ 18 years వచ్చినా సరే మీరు 18 years వచ్చాక ఇది మేజర్స్ అకౌంట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఒకసారి వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకుని బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. నాది ఒక చిన్న సజెషన్ అండి, డోంట్ మిస్యూజ్ దిస్ బ్యాంక్ అకౌంట్స్. స్టూడెంట్స్ కి మనం ఫినాన్షియల్ గ్రోత్ పెంచుకోవడానికి అయితే ఇవి యూస్ఫుల్ అవుతాయి, కానీ మామూలుగా స్కామ్స్ కి ఇలాంటి వాటికి మిస్యూజ్ అయితే చేయొద్దండి. దిస్ ఇస్ సుభాష్ అండ్ దిస్ ఇస్ ద వర్చువల్ విజన్స్. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.